అవినాష్, నా దగ్గర ఒక 5 lakhs లంచం ఉంది. అది మ్యూచువల్ ఫండ్ లోనా లేకపోతే ఈటీఎఫ్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటావు? అదంతా కాదు, ఆ డబ్బులైతే నాకు ఇస్తే నాకు చాలా బాగుంటుంది. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నార్మల్గా మ్యూచువల్ ఫండ్ లేకపోతే ఈటీఎఫ్ రెండు ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. అండ్ ఆల్సో ఒకే ఏఎంసీ కూడా దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్కి మనం కొనగలం, అమ్మగలం. కానీ ఈటీఎఫ్లో మాత్రం ట్రేడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే లోపల ఎప్పుడైనా, ఎందుకైనా, ఎలాగైనా మనం కొనచ్చు. అర్థమైందా? అండ్ ఆల్సో నువ్వు యాక్టివ్గా దాన్ని పార్టిసిపేట్ చేస్తూ దాన్ని మానిటర్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్కి ఇచ్చేసావు అనుకో, వాడే ఆ మానిటరింగ్ చేస్తాడు. బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. అవినాష్, నేను స్టాక్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు నా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ తాకట్టు పెట్టాను. ఇప్పుడు ఫాల్ అవ్వగానే వాళ్ళు షార్ట్ ఫాల్ అయిందని చెప్పి నా యూనిట్స్ అన్ని సెల్ చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? లేకపోతే లోన్ ఇచ్చారు కదా అని మొత్తం అడాడా, దానికో ప్రాసెస్ ఉండిద్ది. నార్మల్గా మ్యూచువల్ ఫండ్ తాకట్టు పెట్టే పని అయితే నీ పోర్ట్ఫోలియోలో ఎంత అయితే వాల్యూ ఉంటుందో దాంట్లో 50% మాత్రమే ఇస్తారు. ఒక ఓవర్ డ్యూ అమౌంట్లా దాన్ని వాడాలి, ఒక ఎమర్జెన్సీ ఫండ్లా వాడాలి, ఏదో క్రెడిట్ కార్డ్లా వాడుకోవాలి. ఎంత కావాలో అంత వాడుకొని మిగతా దాన్ని ఉంచేసేయాలి. ఎప్పుడైతే ఈ షార్ట్ ఫాల్ అవుతుందో నీ యూనిట్ సెల్ చేస్తావు. కాబట్టి నువ్వేం చేయాలి, నీకు ఎంతైతే అవసరమో అంతే తీసుకొని మిగతా దాంట్లో ఉంచాలి. ఒకవేళ షార్ట్ ఫాల్ అయ్యే అవసరం వచ్చిందనుకో, ఆ అమౌంట్ ఈ అమౌంట్లో నుంచి కట్ అయిపోద్ది, నీ యూనిట్స్ సేవ్ అయిపోతాయి. లేకపోతే నీ పోర్ట్ఫోలియో మొత్తం. గాడ్ బ్లెస్ యూ. మా కంటెంట్ నచ్చిందా? అయితే లైక్, ఫాలో కొట్టు మామా.